బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలన్నిటినీ పునర్నిర్మాణం చేస్తామనేటటువంటి హామీతో పాటు కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటటువంటి నినాదాన్ని మారుమోగించారు. మరి ఎందుకు కేసీఆర్ గారు ఫెయిల్ ఎక్కడయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు? శ్రీశైలం గారు, మీకు మా మిత్రుడు కామాల ఐలయ్య గారికి, అట్లాగే కర్ణి అరవింద్ గారు రానట్టున్నారు వారికి, అట్లాగే మన ప్రేక్షకులందరూ నమస్కారం. విద్యను అలక్ష్యం చేయడంలో వీరు వారిని తేడా లేకుండా గతంలో కాంగ్రెస్, అంతకుముందు తెలుగుదేశం, ఆ తర్వాత టీఆర్ఎస్ కూడా. ఎందుకంటే ఒక విద్యలో అస్సర్ అనే ప్రోగ్రాం ద్వారా గత 20 ఏళ్లుగా మేము పిల్లల అభ్యసన సామర్థ్యాలను గమనిస్తున్న కార్యక్రమాల్లో ఐలయ్య గారికి కూడా తెలుసు, చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా విద్య, ముఖ్యంగా ప్రాథమిక విద్య ఎంత వెనుకబాటుతున్నదో చూస్తున్నాం మనం. నినాదం ఇవ్వడం చాలా తేలిక, కానీ నినాదాన్ని అమలు చేయడం చాలా కష్టం. కేజీ టు పీజీ విద్య అనగానే సరిపోదు, దానికి కావలసిన వసతులు ఏమిటి, అట్లాగే ముఖ్యంగా చాలా మంది ఏమనుకుంటున్నట్టు విద్య అనగానే మౌలిక వసతుల కల్పన గురించే మాట్లాడుతున్నారు. మౌలిక వసతుల కల్పన సెకండరీ అంటుంది. మేమందరం చెట్ల కింద చదువుకున్నా వచ్చేది, మా ప్రజ్ఞాపూర్ గ్రామంలో మాకు బాదం చెట్ల కింద చదువుకున్నా. వానాకాలం చదువులైనా మాకు వచ్చినాయి కదా. అంటే క్లాస్కో టీచర్ ఉండేవాడు, అప్పుడు తప్పనిసరి ఓ హెడ్ మాస్టర్ అదనంగా ఉండేవాడు. 5 క్లాసులు ఉంటే 6 టీచర్లు ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు లేవంటూనే 4 క్లాసులు 5 క్లాసులు కూర్చుని పశువుల కాపరిలాగా వ్యవహరించాల్సి, ఈ మాట అంటున్నారు కొంచెం కఠినంగా ఉన్నా కూడా. ప్రాథమిక విద్యకు ఎంత నాశనం చేసిందంటే 100 మంది పిల్లలకు ఒకేసారి ఒకే టీచర్ ఉన్న సందర్భం చూస్తున్నాం. ఒక్క టీచరు 4, ఒక్క విద్యార్థి 4 టీచర్లు ఉన్న సందర్భం చూస్తున్నాం. అంటే సమన్వయ లోపమా, లేకుంటే విద్య మీద పూర్తిగా వీళ్లకు పట్టి లేకపోవడం? అంటే నేనేమంటున్నానంటే అవగాహన లేకపోవడం కాదు, సమన్వయ లోపము, పట్టి లేకపోవడం. ముఖ్యంగా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అన్ని పార్టీలు తిలా పాపం తలా పిడుకు. నేను టీఆర్ఎస్ దగ్గరికి వస్తాను. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వీళ్ళందరూ ఎవరైతే పార్టీల నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి, లేకుంటే కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఇచ్చే యాజమాన్యాలు ఇచ్చే తాయిలాలకు, విరాళాలకు అలవాటు పడున్నారు వీళ్ళు. కనుక విద్యను, ఆరోగ్యాన్ని బాగు చేద్దామనే ఒక తపన పక్కన పెట్టండి, కనీసం ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల వస్తున్న సమస్య ఇది అంటున్నాను నేను. ఎందుకంటే విద్యా ఆరోగ్యాలు ఇచ్చిన తర్వాత మిగతా అనుచిత ఉచిత పథకాలు అవసరమే లేదు. ఎవరు అడిగినరు? చాలా పథకాలు. కనుక ఇవి సంక్షేమం అవసరమే కాదంటలేదు. సంక్షేమ పథకాలు ఎవరు అడగకుండానే వీటిని ఇప్పటి బొమ్మడిగా ఇచ్చే ఇవే ప్రభుత్వాలు విద్యను, ఆరోగ్యానికి ఎందుకు గ్యారంటీ చేయలేకపోతున్నారంటే చిత్తశుద్ధి లోపము. దానిలో ఇతరత్ర నేను చెప్పిన కార్పొరేటీకరణ వల్ల వచ్చే లాభాలు, హాస్పిటల్కి పోతే, లేకపోతే రిక్షా వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళకు పంపకుండా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే సంస్కృతి అలవాటు చేసింది ఈ ప్రభుత్వాలు కదా. అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనే ముద్ద వేసినట్టే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు ప్రధాన శత్రువులు ఎవరంటే ప్రభుత్వాలు, పార్టీలే అంటున్నాను. అంటే ఇవి నడుస్తలేవని వాళ్ళే అంటారు, వాళ్ళే అని ప్రైవేటు పాఠశాలను ప్రోత్సహిస్తారు. అట్లానే వాళ్ళకి ఏదైనా జ్వరం వస్తే వాళ్ళు పోయి యశోధర జాయిన్ అవుతారు, కానీ కార్పొరేట్ మన హాస్పిటల్లో జాయిన్ అవుతారు. కానీ వాళ్ళు ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించరు. గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియాలో సామాన్య పౌరుల్లాగా పోయి పడుకోమని ముఖ్యమంత్రి స్థాయో, గవర్నర్ స్థాయో, ఆ మధ్యన గవర్నర్ నరసింహన్ గారు పనిచేశారు కొంతవరకు. కానీ నేనేమంటున్నానంటే ఇవాళ రెండింటిని నాశనం చేసేది పాలకులే. దానికి ప్రధాన కారణం విద్య, అట్లా వైద్యాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ, మనకు కమర్షియల్గా మార్చి దాని ద్వారా లబ్ధి పొందేది ఈ నాయకులే కనుక కానియరు. ఉదాహరణకు టీఆర్ఎస్ హయాంలో చూసుకుంటే, మీకు టీఆర్ఎస్ అనే మాట వస్తలేదు నాకు, టీఆర్ఎస్ హయాంలో చూసుకుంటే చాలా మన ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ యాజమాన్యాలు అన్ని కూడా వీళ్ళవే కదా చాలా వరకు, ఎమ్మెల్సీలవే. ఆ ఎమ్మెల్సీలు ఎన్నికైంది అక్కడించే వాళ్ళు. నేనేమంటున్నానంటే వీళ్ళందరూ ఎందుకు బాగు చేయాలని ఉద్దేశం ఉంటుంది అంటే, చిలక ప్రాణం, మాంత్రికుడు ప్రాణం చిలుకలో ఉన్నట్టు వీళ్ళ ప్రాణాలన్నీ అక్కడ పెట్టుకొని సమాజానికి మేలు చేసే విద్య, ఆరోగ్యాన్ని వీళ్ళు బాగు చెయ్యరు. ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ హామీలో ప్రాథమిక విద్య పూర్తిగా పునారిడిపోయింది. హై స్కూల్ కొంత పెరిగింది. నేను రోజు పాఠశాలను సందర్శిస్తాను కనుక హై స్కూల్ ప్రమాణాలు కొంచెం పెరిగినాయి. అప్పటికిప్పుడు చూసుకుంటే డిజిటలైజేషన్ వచ్చింది, బోర్డులు లేకుండా ఇప్పుడు విద్యా ప్రమాణాలు మారుతున్నాయి. కనుక ఈ ప్రమాణాలు మారే క్రమంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని చేయాల్సిన అవసరం అనేది మేము అసలులో చేస్తుంటే, చాలా వరకు ఇవాళ మనకు ప్రైవేటీకరణ పెరిగి ఒకనాడు 2004-05లో సర్వశిక్ష అభియాన్ అమల్లో 4-5% మించని ప్రైవేట్ పాఠశాలలు ఇవాళ 90% పోయినాయి.
ఇవాళ 17% మించని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో ఇవాళ 50-60% దాటింది. అందుకని ఇవన్నీ కూడా పెద్ద చర్చ శ్రీశైలం గారు. నిజంగా చెప్పాలంటే ఇప్పటికైనా సరే ప్రాథమిక విద్యను అలక్ష్యం చేయడం వల్ల 6వ తరగతికి వచ్చిన పిల్లవాడు అభ్యసన సామర్థ్యం ఎంత పోయిందంటే ఏబిసిడిలో లేకుండా ఆలు మళ్ళీ పెట్టించాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు హై స్కూల్ టీచర్లు కలిసి చెప్తుంటారు బాధతో, సార్ వాడు 6వ తరగతి జాయిన్ అయ్యిండు కానీ వాడికి ఏబిసిడీలు వస్తలేవు సార్, లేకుండా ఆలు వస్తలేవు సార్. ఈ రకమైన విద్యను ప్రోత్సహించి 6వ తరగతి నుంచి మళ్ళీ మొదలు పెట్టే అనే పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? అందుకని నేను ఏమంటున్నాను, ఇవాళ వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే విద్యా ఆరోగ్యాన్ని బాగు చేస్తారు. మిగతా ఏవైనా కూడా వీటికి మించింది కానీ చేస్తారు. మొదటి మంత్రం అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒకటే అంటాడు, 3 మంత్రాలు చెప్తాను సమాజం బాగుపడాలంటే విద్య 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 అని. 3 మంత్రాలు Yes. అదే, ఇంకోటి ఏం లేదు.